నెల్లూరు నగరంలోని చిన్న బజార్ సెంటర్ రాణా ప్రతాప్ సెంటర్ నందు వినాయక చవితి వేడుకలను అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో బుధవారం నిర్వహించారు. తొలి రోజు పూజా కార్యక్రమానికి కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొని స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 31వ తారీఖు గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ వేలూరి మహేష్, శుభమస్తు షాపింగ్ మాల్ అధినేత బయ్యా వాసు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాణా ప్రతాప్ యువసేన సభ్యులు పాల్గొనగా భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈరోజు వినాయక చవితి సందర్భంగా వినాయకుడికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ నెల్లూరు పట్టణ ప్రజలందరికీ కూడా నెల్లూరు నగరంలో గత 38 సంవత్సరాల నుంచి మన రాణా ప్రతాప్ సెంటర్ వారు ఇక్కడ ఈ గణేష్ ఉత్సవాలు జరపడం అందరికీ తెలిసిన విషయం. ముఖ్యంగా మన నెల్లూరు పట్టణంలో మన రాణా ప్రతాప్ సెంటర్లో ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు కూడా మనం ఏదో ఒక దేవుని రూపంలో ఇక్కడ మనం తాత్కాలికంగా మన కనులు విందుగా ఉండే విధంగా ఇక్కడ ఏదో ఒక కార్యక్రమం పెడుతుంటారు. అలాగే ఎక్కడ లేని విధంగా బ్లడ్ క్యాంపులు, అన్నదానాలు, సేవా కార్యక్రమాలు ఒకటి కాదు. రాణా ప్రతాప్ సెంటర్ ఎప్పుడు కూడా సేవా కార్యక్రమం ముందుంటుంది. అలాగే 38 సంవత్సరాల నుంచి కూడా ఎంతో వైభవంగా ఈ వినాయక చవితి ఉత్సవాలు జరపడం కూడా చాలా సంతోషంగా ఉంది. అదే దాని క్రమంగా ఈరోజు కూడా 9 అడుగుల విగ్రహంతో 10 అడుగుల విగ్రహంతో వెంకటేశ్వర స్వామికి 1,10,000 ముత్యాలతో దేవుడిని కూడా ఈరోజు వెంకటేశ్వర స్వామి ముత్యాలతో అలంకరించడం కూడా సంతోషం ఉంది. అలాగే ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమం జరుగుతుంది. అలాగే నిత్యం పూజా కార్యక్రమాలు, తీర్థప్రసాదములు, అన్నదానములు, అలాగే ఈరోజు తాత్కాలిక విగ్రహ ప్రతిష్ట, 31వ తేదీ వినాయకుని ఒక నిమజ్జన కార్యక్రమం. ఆ నిమజ్జన కార్యక్రమం కూడా మనం చూస్తుంటాం. నెల్లూరులో ప్రతి కార్యక్రమం కూడా ఏది చేసినా కానీ కొత్తగా ఉంటుంది. చూసే ప్రజలకు కూడా ఆనందంగా ఉండే కరంగా ఇక్కడ రాణా ప్రతాప్ సెంటర్ వాళ్ళు చేయడం నిజంగా చాలా సంతోషం. ప్రతి సంవత్సరం వారు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానిస్తున్నందుకు మా రాణా ప్రతాప్ సెంటర్ ప్రతి ఒక్కరికి, పెద్దలకి, మా బయ్యా వాసు గారికి, శ్రీకాంత్ గారికి, మల్లిక గారికి, పెద్దలందరూ, చింతాల ఫ్యామిలీ వారికి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము ధన్యవాదాలు తెలుపుకుంటాము. ఈరోజు గత 38 సంవత్సరాలుగా రాణా ప్రతాప్ సెంటర్లో ఏ విధంగా అయితే వినాయక విగ్రహ తాత్కాలిక ప్రతిష్ఠ జరుగుతుందో ఈరోజు కార్యక్రమంలో కూడా మన గౌరవ కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు పాల్గొని ప్రథమ పూజను నిర్వహించారు. గత 38 సంవత్సరాలుగా రాణా ప్రతాప్ సెంటర్లో వినాయక చవితి అత్యంత భక్తి శ్రద్ధలతో, అత్యంత క్రమశిక్షణతో నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కసారి ఏదో ఒక కొత్త రూపంలో భగవంతుడిని భక్తులు చూపించే దానికోసం ప్రయత్నిస్తుంటాము. ఈ సంవత్సరం వెంకటేశ్వర స్వామిని ఒక 10 అడుగులు 1,30,000 ముత్యాలతో తయారు చేసి ప్రతిష్ఠించడం జరుగుతుంది. కాబట్టి భక్తులు చూసి తరించవలసిందిగా కోరుచున్నాము. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఏదైతే లడ్డూ ప్రసాదం ఉంటుందో ఆ మహాప్రసాదాన్ని అమెరికన్ ఆక్షన్ ద్వారా వేలవేసి దాని ద్వారా వచ్చే డబ్బుల్ని సేవా కార్యక్రమాలకు వినియోగించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాము. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరంలాగే రక్తదాన శిబిరము, అన్నదానము, వస్త్రదానము, పోస్ట్ మేళకి సన్మానము మొదలగు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ఈ సంవత్సరం ఏర్పడింది. విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి యొక్క ప్రయత్నం వలన మన స్థానిక రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి యొక్క ప్రత్యేక కృషి వలన గత 4 సంవత్సరాలుగా సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు వస్తూ ఉన్నాయి. దీనికి స్థానిక నగర ఎమ్మెల్యే మరియు మంత్రి గారు నారాయణ గారు, ఆనం రామనారెడ్డి గారు, నుడా నుంచి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఇట్లా వీరందరి సహాయ సహకారాలతో, ప్రత్యేకించి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వారి సోదరులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, వీరి యొక్క ప్రత్యేక శ్రద్ధతో వినాయక్ ఘాట్ నందు మరియు స్థానిక నగర మంత్రి గారు నారాయణ గారి యొక్క చొరవతో పెన్నానందు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఈ ఆనవాయితీని ఇలాగే కొనసాగించి రాబోయే రోజుల్లో మరింత వైభవంగా ఈ పండుగను జరుపుకునే దానికోసం ఆంధ్రప్రదేశ్ గణేష ఉత్సవ సమితి ఏర్పడింది ఈ సంవత్సరం. దాని ద్వారా ముఖ్యమంత్రి వర్యులను కలిసి మేము విన్నవించుకుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ఉపాధ్యక్షులుగా మా టీం అంతా వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసి మేము కోరుకునింది ఏదైతే నెల్లూరులో
జరుగుతున్నదో అదే సింగిల్ విండో పద్ధతిలో రాష్ట్రమంతా అనుమతులు ఇవ్వాలని వెంటనే దాన్ని అంగీకరించి ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం రాష్ట్రమంతా కూడా సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు ఇచ్చే విధంగా ఏర్పాటు చేసింది. అంతేకాకుండా మేము వినాయక చవితికి విజయదశమికి ఉచిత కరెంట్ ఇవ్వాలని కూడా అభ్యర్థించిన మేరకు ఉచిత కరెంటును కూడా ప్రభుత్వము ఇస్తున్నందుకు ఈ కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి తరపున విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి తరపున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ స్థానిక గణేష్ భక్తులు ప్రజలందరూ కూడా ఈ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొని రాబోయే నిమజ్జనోత్సవం 31వ తేదీ జరిగేటువంటి సామూహిక నిమజ్జనోత్సవంలో ఉత్సాహంగా పాల్గొవలసిందిగా కూడా విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి తరపున మేము అభ్యర్థిస్తున్నాం.